తోన్న రాజకీయాల్ని ముఖ్యంగా గతంలో గాజువాక భీమవరంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసినప్పుడు కూడా ఎన్ఆర్ఐలు చాలా నిశితంగా గమనించారు. అక్కడ నుంచి వాళ్ళు చేయగలిగినంత సహాయం కూడా చేశారు. కొంతమంది అయితే అక్కడ సెలవు పెట్టుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇక్కడికి వచ్చి గాజువాక భీమవరంలో ప్రచారం చేసి ఓటేసి మరీ వెళ్ళిన పరిస్థితి. సో ఇప్పుడు కూడా పిఠాపురంలో రాజకీయాన్ని చాలా నిశితంగా గమనిస్తూ ఉన్నారు. ఈసారైనా పవన్ గెలుస్తారా లేదా, ఎటువంటి రాజకీయం జరుగుతోంది అని చెప్పి ముఖ్యంగా ఎన్ఆర్ఐ మెగా ఫ్యాన్స్ చాలా నిశితంగా గమనిస్తూ ఉన్నారు. ఒక ఎన్ఆర్ఐ మెగా ఫ్యాన్ చిన్ని నాయుడు గారు, ఆవిడ కూడా పవన్ కళ్యాణ్ అభిమాని. చిన్ని నాయుడు గారు, ఈ పిఠాపురంలో జరుగుతున్న రాజకీయం మీద మీకేమనిపిస్తోంది? ఒకవైపు ఏమో ఆయన మీద దాడి చేస్తున్నట్టుగా దాడికి ప్లాన్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆయనే ఆరోపణలు చేశారు. దాంతోపాటు ఓటుకి కాదు కుటుంబానికి లక్ష ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ని ఓడించేయాలనే ప్రయత్నం జరుగుతోందని ఆరోపణ చేశారు. దాంతోపాటుగా ఇప్పుడు నాన్ లోకల్ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు కాకుండా ఆ పిఠాపురం నియోజకవర్గంలోనే ఎక్కడి నుంచో కడప నుంచి రెడ్లది వచ్చేసి ఇక్కడ తిష్ట వేశారు. లాడ్జీల్లో అన్నీ బుక్ చేసుకుని అక్కడ వాళ్ళ కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఏదో రకంగా పవన్ కళ్యాణ్ ఓడించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది జనసేన నాయకులు చెప్తున్నమాట. మీకు ఏమనిపిస్తోంది? అక్కడ నుంచి ఎక్కడో యుఎస్ నుంచి మీరు కనెక్ట్ అయ్యారు, రియాక్ట్ అవ్వండి. చిన్ని నాయుడు గారు నమస్తే అండి. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన 99 టీవీఆర్కి అండ్ ప్యానల్ ప్రతినిధులకి నమస్కారం. సో మన ఫైర్ బ్రాండ్ మా అరుణ గారు ఆల్రెడీ చాలా పాయింట్స్ క్లియర్ చేశారు. బేసిక్గా ఏంటంటే వైసీపీ ప్రతినిధి గారు వాళ్ళ వైసీపీ శ్రేణులు ఎవరు పవన్ కళ్యాణ్ గారిని పట్టించుకోవట్లేదు, వాళ్ళంత శాంతియుతం అంటే ఎలా చెప్పారంటే వరల్డ్ పీస్ఫుల్ పర్సన్ అంటే వైసీపీ అన్నట్టు మాట్లాడారు. వినిపిస్తుందా అండి? మీరు మాట్లాడండి. ఓకే. సో వరల్డ్ పీస్ అంతా వాళ్ళ దాంట్లో వాళ్ళ పార్టీలోనే అక్యుములేట్ అయినట్టు మాట్లాడారు. యాక్చువల్గా ఇదే ఇందాక మీరు క్వశ్చన్ అడిగారు కదా, కాకినాడలో మరి వేరే కడప నుంచి కూడా రావక్కర్లేదేమో అని నా అభిప్రాయం అండి. యాక్చువల్గా కాకినాడలోనే చాలా మంది రౌడీ మూకున్నారేమో. అప్పుడు ప్రియా సౌజన్య గారు, గంట స్వరూప గారు వీళ్ళందరూ వెళ్ళినప్పుడు, మన సందీప్ గారు వీళ్ళందరూ వెళ్ళినప్పుడు కొట్టడం గాని, వాళ్ళు ఒక రూమ్ లోకి వాళ్ళ ప్రాణ రక్షణ కోసం ఒక రూమ్ లాంటి దాంట్లోకి పరిగెట్టినట్టు నాకు గుర్తు. అండ్ విత్ అబ్యూజివ్ లాంగ్వేజ్, చంపేస్తాము అని వార్నింగ్లు ఇవ్వడం అవన్నీ మరి అంటే వైసీపీ కాదా ఆయన చంద్రశేఖర్ రెడ్డి గారు అనేది వన్ అదర్ క్వశ్చన్. రాయపాటి అరుణ గారు చెప్పినట్టు యాక్చువల్గా ఎస్, ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. ఏంటంటే ఒక కమ్యూనిటీలో ఇది మా కమ్యూనిటీ వాళ్ళు ఎవ్వరు ఫీల్ అయినా ఐ డోంట్ కేర్. వాళ్ళు చెప్పడం అంటే ఇప్పుడు మన పెద్ద ఆయన ఉప్మా లెటర్స్ రాశారు కదా, మనకి ఎవరో ఉప్మా పెట్టారు అది ఇది అనుకుంటా. ఆయన కూడా మొన్న పవన్ కళ్యాణ్ గారు రాలేదు కాబట్టి జాయిన్ అయ్యారు అని చెప్పారు. కానీ యాక్చువల్లీ చిరంజీవి గారి టైంలో ప్రజారాజ్యంలో కూడా హీ వాజ్ టోటలీ ఎగెనెస్ట్. అండ్ రీసెంట్గా ఒక డిస్క్లోజర్ ఇచ్చారు ఆయన. వెరీ అంటే ఆయన కాపుల రిజర్వేషన్ కోసం పాటుపడ్డాను అని ఇన్ని రోజులు చెప్పిన ఆయన, కాపులు ఎవరు నా వెనకాల రాలేదు, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేశారు, ఎప్పుడు కాపులు రాలేదు అని చెప్పారు. దట్ వాజ్ వెరీ సర్ప్రైజింగ్ స్టేట్మెంట్. ఎందుకంటే మీరు ముద్రగడ గారి వైపు టర్న్ చేయకుండా పిఠాపురం లేదు అది చెప్పడానికి. ఎందుకంటే ఇప్పుడు పిఠాపురంలో ఆయన కూడా ఛాలెంజ్ చేశారు కాబట్టి ఐ వాంట్ టు కీప్ దట్ పాయింట్ ఎలాబరేటెడ్ అండి. ఆయన వల్లే అసలు ఎస్సీ ఎస్టీ బీసీ మధ్యలో కూడా గొడవలు అనేవి స్టార్ట్ అయినాయి, కాపు రిజర్వేషన్ అనే మంట రేపడం వల్ల. సో ఆయన వచ్చి ఇప్పుడు పిఠాపురంలో చేరటం అంటే ఆయన ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ చంద్రశేఖర్ రెడ్డి గారు సైడే ఉన్నారు. సో రౌడీ మూక అక్కడి నుంచి కూడా రావచ్చు, వేరే కడప నుంచే రావక్కర్లేదు. ఫ్యాక్షనిజం అని వాళ్ళని బ్లేమ్ చేయడం నా ఇంటెన్షన్ కాదు. బట్ అట్ ద సేమ్ టైం కాకినాడలో కూడా విసా ఇలాంటి పెంచి పోషిస్తుంది. మా ఉద్దేశంలో ఇక్కడి నుంచి చూస్తున్నప్పుడు వైసీపీ ఈవెన్ ఇక్కడి నుంచి మాట్లాడేటప్పుడు ఆ లాంగ్వేజ్ కూడా వెరీ అబ్యూజివ్. ఇక్కడి నుంచి ప్రతినిధులు ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు నేను ఇఫ్ యు సీ మై వీడియోస్ మీరు ఎప్పుడు అబ్యూజివ్ లాంగ్వేజ్ చూడరు. బట్ వైసీపీ దాంట్లో చూస్తే వాళ్ళది 2 minutes కూడా మనం వాచ్ చేయలేము ఫుల్ వీడియో.
అండ్ పిఠాపురం వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన స్టేట్మెంట్స్, యా ఐ టోటలీ అగ్రీ. ఎందుకంటే రాయపాటి అరుణ గారు కూడా చెప్పారు, గ్లోవ్స్ కూడా ఐ హర్డ్ ద సేమ్ అండి. గ్లోవ్స్ మధ్యలో బ్లేడ్ మార్క్ లాగా షార్ప్గా కోసుకున్నాయి ఉన్నాయి. లక్కీగా ఎవరికి హార్మ్ జరగలేదు. అది పార్టీకి బెనిఫిట్ అంటే డ్రమాటిక్గా కోడికత్తిలాగా ప్లాన్ చేసి పవన్ కళ్యాణ్ గారు చేస్తే అదేమన్నా బెనిఫిట్ అవుతుందేమో, కానీ పవన్ కళ్యాణ్ గారికి ఆ ఉద్దేశం కానీ ఆ అభిప్రాయం కానీ అలాంటి చీప్ ట్రిక్స్ కానీ చేయరు. ఎందుకంటే ఇప్పుడు కోడికత్తి గురించి కూడా మరి ఏం చెప్తారో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు వరకు జగన్ గారు కోర్టుకి అటెండ్ అయితేనే ఆ అబ్బాయి బయటకు వస్తాడు. ఇప్పుడు వరకు జగన్ రెడ్డి గారు బయటికి ఆ కోర్టుకి వెళ్ళలేదు, ఆ అబ్బాయిని బయటికి తీసుకురాలేదు. కాబట్టి వీ బిలీవ్ అది డెఫినెట్గా డ్రమాట్. సో అదే కాకుండా పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడైనా అడ్డుకున్నామా అంటే భీమవరంలో రీసెంట్లీ హెలిప్యాడ్ గురించి పెద్ద ఇష్యూ చేసి ఆయన ఆపడం, అండ్ మన నాని గారు, కొడాలి నాని గారు స్టేట్మెంట్ ఇవ్వడం, రోడ్డు మీద వెళ్ళొచ్చు కదా హెలికాప్టర్లోనే వెళ్ళాలా అంటే, చిన్న వరద వచ్చినా ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లైట్లో హెలికాప్టర్లో ఎక్కడికి వెళ్ళినా చెట్లు కొట్టేసి వెళ్తారు. పవన్ కళ్యాణ్ గారు కనుక సూనర్ వెళ్ళాలంటే మళ్ళీ దానికో ఇష్యూ క్రియేట్ చేయడం, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. అండ్ వైసీపీ అందరు పీస్ఫుల్ థింగ్ ఏంటంటే మైలవరపు రాజా గారు అరెస్ట్. ఇది ఎక్కడో బందర్లో ఉన్న వాళ్ళు కేసు పెడితే అంట మైలవరపు రాజా గారిని అరెస్ట్ చేయడానికి ట్రై చేసిన ఇష్యూ. అండ్ ఇవన్నీ కాకినాడలో ఈ అగైన్ ఇందాక చెప్పిన దౌర్జన్యం గురించి కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు మరి వరల్డ్ పీస్లో మాకు వైసీపీ ఎక్కడ కనపడతలేదు. బట్ దే ఆర్ క్లైమింగ్ యాస్. అండ్ ఎవరు పట్టించుకోరు అన్న పాయింట్కి అయితే జగన్ గారు నిన్న మొన్నటి వరకు కూడా ఆయన 4 పెళ్ళిళ్ళు అని ఒక స్ట్రాంగ్ కౌంటర్ వేయించుకునే వరకు వాళ్ళు ఆగలేదు. అండ్ ఈ విషయంలో కూడా వాళ్ళు మళ్ళీ